హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కార్తీక మాసం సోమవారం సందర్భంగా సోమవారం పూజకాడికి నేనైతే చక్కెర పొంగలు రెడీ చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తాను అనేది మీకు చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చక్కెర పొంగలు ఎలా రెడీ చేయాలనేది చూపిస్తాను. నా స్టైల్లో నేను చేసే విధానం మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక 3 వంతుల రైస్ తీసుకున్నాను. ఇందులో ఒక వంతు ఇది పెసరపప్పు అండి. 3 వంతుల రైస్కి ఒక వంతు పెసరపప్పు వేసి నేను ఒక గ్లాస్ కోతగా నీళ్ళు తీసుకుంటున్నాను. 3 వంతుల రైస్ ని నేను ఆల్రెడీ ఒక కిలో తీసుకున్నాను. దాన్ని పులిపి మిగిలిన పెసరపప్పును అయితే పులిపి చేసుకున్నాను. ఇది ఒక గ్లాస్ వేసుకున్నాను. దీన్ని ఒక 3 టైమ్స్ బాగా కడిగి తీసుకొస్తానండి. ఇది 3 టైమ్స్ కడిగి తీసుకొచ్చానండి. ఈ రెండింటిని వీటిలో ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ చొప్పున నేను వేసుకుని పొయ్యి మీద పెట్టుకుంటాను. చూడండి, ఈ 4 గ్లాసుల వాటర్ని నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దగ్గరగా కుక్కర్ గిన్నె పెడుతున్నానండి. దీంట్లో ఈ రైస్తో సుద్దా వాటర్ని పోసేస్తున్నాను. ఇది బాగా మెత్తగా ఉడకాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఇచ్చామనుకున్నాను. ఇప్పుడైతే ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వచ్చిన తర్వాత అప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. ఈ కుక్కర్ మూత పెట్టుకునే ముందు కొద్దిగా ఈ రైస్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసాను. దీనివల్ల రైస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ వేయించుకుంటానండి. 4 విజిల్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను తయారు చేసుకునే విధానాన్ని. ఒక 4 విజిల్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్క పొయ్యి మీద పెట్టుకుంటాను చల్లారిగా. ఈలోపు మనం వీటిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుంటాను. ఇవన్నీ మనం జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ గిన్నె వేడెక్కింది. నెయ్యి ఆ గిన్నెలో పోసుకుంటున్నా. ఒక స్పూన్ వేసుకున్నా. ఇది ఫ్రై చేసుకున్నా. జీడిపప్పు వేస్తున్నాను.
మన ఇష్టం అండి. జీడిపప్పు ఎక్కువ తినడు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. జీడిపప్పు ఎంత వేసుకున్నా ఇది చేసుకుని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఇదైతే వేయలేదు. సరే బ్రౌన్ కలర్ వచ్చినాయి, ఇలా కలర్ మారే వరకు వేయించుకుని నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి అండి. నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను, మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ తిన ఇది ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది, మీరు ఎక్కువనే వేసుకోవచ్చు. వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి నేను నేతిలోనే వేస్తున్నాను. ఈ ఎండు కొబ్బరి అయితే బాగా తొందరగా మగ్గుతుందండి, అంటే తొందరగా ఫ్రై అవుతుంది. అలా ఎండు కొబ్బరి రెడీగా లేని వాళ్ళు పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు, ఇవి కూడా వేగిపోయినాయి. ఈ కొబ్బరిని కూడా ఇందులోకి తీసేస్తున్నాను. జీడిపప్పు వేసుకున్నాను, తీసేస్తాను. కిస్మిస్ కొద్దిగా వేసుకుంటున్నాను. కిస్మిస్ కూడా వేగిపోయాయి, అవి కూడా ఇందులో తీసేసుకుని ఇదే బాణీలో నేను దీంతో పోల్చుకుని రైస్ వేస్తున్నాను కదండి. ఇప్పుడు దీంతో నేను బెల్లాన్ని 1.5 కప్ తీసుకుంటున్నాను. ఎక్కువ బెల్లం తినేవాళ్ళు అయితే, అంటే ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే కనుక మీరు 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ తక్కువ తింటాను కాబట్టి మేము 1.5 కప్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నాను, చూపించడానికి మళ్ళీ కొలుస్తున్నాను. ఇలా 1.5 కప్పుని నేనైతే చూసారు కదా వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ని నేను ఇందులో వేస్తున్నాను. ఈ సైజ్ గ్లాస్తో వాటర్ని వేసాను. ఇది మనం పాకం రావాలి, బెల్లం అంతా కరిగిపోవాలండి. రైస్ చూసారా ఎలా ఉడికిందో? రైస్ అయితే ఎలా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్లో నేను బెల్లాన్ని యాడ్ చేస్తాను. ఇదంతా బాగా రైస్ అండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి, బాగా మెత్తగా ఉడికిపోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలి. ఇప్పుడు బెల్లం అంతా చూసారా కొంచెం మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కెర పొంగలి. ఇలా తయారు చేసుకోండి, చాలా టేస్ట్గా. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే అనుకోండి, కాకపోతే నేను ఈరోజు చేస్తున్నాను కాబట్టి పూజలకి మీకు కూడా ఈ స్టైల్లో చేసుకుంటారని, నేను చేసే విధంగా చేసుకుంటారని
చాలామందికి తెలుసు, కొంతమందికి అయితే తెలియకపోవచ్చు. వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను. వారానికి ఒక స్వీట్ ఐటెం అయితే మనం అంటే పాలన్నం, అలాగే పాల తాలికలు, చక్కెర పొంగలి, దద్దోజనం, ఇలా ప్రతిదీ వారానికి ఒక రోజు మనం మన ఇష్టము ఏదో ఒక ప్రసాదం అయితే మనం పెట్టుకుంటాం కాబట్టి దేవుడి దగ్గర. మామూలుగా అయితే శుక్రవారం ఏదో ఒక ప్రసాదం అయితే చేసి పెడతాను. కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక సోమవారం కూడా పూజ దగ్గర పెట్టుకోవడానికి నేను ప్రతి వారం ఒక్కొక్క రెసిపీని అయితే పెడతాను. ఇప్పుడైతే నాకు వీడియో చేయడానికి టైం కుదిరింది కాబట్టి నేను రెసిపీ మీకు చేసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇలా మీరు స్వీట్ తినడం చాలా ఇష్టం అండి చాలామందికి. చక్కెర పొంగల్ ఎలా చేశారు, చాలా బాగుంటుంది. అది గుళ్ళలో ప్రసాదం కింద తప్పించి బయటది ఎలా చేస్తారు అనేది చాలామందికి తెలియదు కదండి. ఇప్పుడైతే వీక్లీ మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. మన ఇంట్లో అన్ని రెడీగానే వస్తున్నాయి కదండి పదార్థాలు. మనం డ్రై ఫ్రూట్స్ అంటారా, కంపల్సరీ కొబ్బరికాయన ఉంటుంది. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయనైనా, పచ్చి కొబ్బరికాయనైనా నేతిలో చిన్న చిన్న ముక్కల కింద ఫ్రై చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది తప్పించి మీకు బాగుంటుంది. ఇంటి కొబ్బరి వేయాలని ఏమి లేదు, రూల్ లేదు. అలాగని జీడిపప్పుతోటే చేసుకోవాలంటే జీడిపప్పు మనకి తగులుతున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది కాబట్టి జీడిపప్పు అనేది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి అనేది కంపల్సరీ వేయాలండి. కొబ్బరి అనేది చక్కెర పొంగలికి టేస్ట్ బాగా ముందు. ఇప్పుడు అది పాకం అయితే మనకి బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ పక్కన పెట్టుకుని ఈ కుక్కర్ గిన్నెని ఈ పొయ్యి మీద నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాకాన్ని ఈ రైస్లో వడపోస్తున్నానండి. ఎందుకంటే ఈ లోపల బెల్లానికి ఒక్కొక్కసారి గట్టి పరకల్లాగా ఏదైనా ఒక డస్ట్ అనేది వచ్చిందంటే ఆ డస్ట్ అనేది మీకు పోతుంది. ఇలా వేసేది ఏదైనా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా మనం ఒక్కసారి గరిటతో కలుపుకోవాలి. చూసారా చక్కెర పొంగలి. ఇందులో చక్కెర పొంగలికి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఎక్కువ వస్తుందండి. నెయ్యి ఎక్కువ యూజ్ చేయొచ్చు. అలాగని వెయిట్ ఎక్కువైపోతాము అని ఎవరైనా అనుకుని నెయ్యి వాడటం మానేస్తారేమో. మ్యాక్సిమం నెయ్యి వాడటం వల్ల వెయిట్ అయితే ఖచ్చితంగా పెరగడం అయితే జరగదు. అది చాలామందికి తెలియదు. నెయ్యి తినడం వల్ల పెరుగుతారేమో అని ఇలాంటి స్వీట్ ఐటమ్ అయితే మానేస్తారు. ఇది హెల్దీ అండి. నెయ్యి అనేది హెల్దీ. పూర్వం ఎక్కువగా నెయ్యి వాడేవారు. అంటే ఆయిల్ అయితే హెల్దీ అయితే కాదు. మీరు ఆయిల్ని అవాయిడ్ చేసి ఎక్కువగా నేతిని అయితే కర్రీస్లో వాడినా, స్వీట్స్లో వాడినా నేతిని ఎక్కువ వాడటం వల్ల మీకు హెల్త్ బాగుంటుంది, హెల్దీగా ఉంటారు. ముఖం కూడా గ్లో వస్తుందండి, ఫేస్ గ్లో వస్తుంది, చర్మం నిగారింపు వస్తుంది. చాలా బాగుంటుందండి నెయ్యి వాడటం వల్ల. ఇదైతే నేను ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుంది. ఇందులో మన ఇష్టం దాన్ని బట్టి మనం ఎంత యాడ్ చేయగలిగితే అంత. ఇది వేసిన తర్వాత ఒక 4 వేసుకున్నాను. ఇది బెల్లం వేసిన తర్వాత మరి ఎక్కువ అడగంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇలా అడగంటకుండా ఉండడానికి నేను ముందు నెయ్యి అనేది వేసాను కదండి, దాని గురించి నేనైతే ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. బాగానే దగ్గర హాఫ్ కప్ పైన అవుతుందండి. ఈ టేబుల్ స్పూన్ అంటే పెద్దదే. దగ్గరికి చూసారా. ఇప్పుడు ఎండి కొబ్బరి, కిస్మిస్ని, జీడిపప్పుని వేసేసుకుంటున్నాను. ఈ జీడిపప్పును పైన గార్నిష్ చేసుకున్నాం. ఇలా మొత్తం జీడిపప్పు, కొబ్బరి అంతా వేసేసుకున్నాను. ఇది ఇలా 2 మినిట్స్ కొంచెం
కొంచెం దగ్గర పడిన తర్వాత మనం పెట్టేసుకోవచ్చు. ఇది చల్లారితే చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందో? చాలా సింపుల్ అండి, చాలా మందికి తెలియదు. ఇది బాగా హెవీ వర్క్ ఏమో, హెవీగా ఉండాలేమో, ఎక్కువ టైం పట్టేస్తుందేమో అనుకుంటారు. కానీ మనం రైస్ని కుక్కర్లో ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుని ఈజీగా మనం వండేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది, స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు గార్నిష్ పైన వేస్తున్నాను. దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. చూసారా, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. టేస్టీ చక్కెర పొంగలి. ఇది చల్లారేటప్పటికి ఇది గట్టి పడిపోతుంది. మ్యాక్సిమం ఇలా అయితే తీసుకోవాలి. ఇలా ఉండగానే దీన్ని కట్టేసుకోవాలి స్టవ్. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తాను. మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. హెవీ అనుకుంటారు కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చక్కెర పొంగలి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం అండి, లైక్ చేయడం మాత్రం కన్ఫర్మ్గా చేయండి. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అది మీ ఇష్టం. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది నా వీడియోస్ కనుక నచ్చితే కనుక కన్ఫర్మ్గా అందరూ ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.